అనేది తన జీవితంలో కలుగుతున్నప్పుడు ఆత్మ పైన అనేది తన జీవితంలో కలుగుతున్నప్పుడు ఆత్మ పైన అధికారం చేయడానికి సాతాను సంబంధమైన ఆలోచన కావచ్చు, పాప క్రియలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా తన జీవితంలో ఆత్మకు విజయము అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషి యొక్క ఆత్మని యుద్ధ భూమిగా మారుస్తాడు. ఇప్పుడు మన జీవితంలో మనం ఒకసారి ఆలోచించాలి. అవును, నేను భక్తి చేస్తున్నాను, కానీ నా హృదయము యుద్ధ భూమిగా మారిందా? నా హృదయము దేనితో యుద్ధం చేస్తుంది? యుద్ధ భూమిగా మారితే ఆ యుద్ధ భూమిలో నా ఆత్మ దిగుతున్నప్పుడు, పోరాటం చేస్తున్నప్పుడు విజయం దొరుకుతుందా, ఓటమి పాలవుతున్నానా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనగా ఒకవేళ మనుషుడు చేసిన తప్పును బట్టి తన జీవితంలో యుద్ధము కొన్ని సందర్భాలలో ఓడిపోవాల్సి వస్తుంది.